రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేయవద్దని, అలాగే రాజేంద్రనగర్ సర్కిల్ ను హైదరాబాద్ జోన్ లో కాకుండా సైబరాబాద్ జోన్ లోనే కలపాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఇక ఈ ధర్నాకు రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పటోళ్ల కార్తిక్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్, మైలవర్దేవ్పల్లి అలాగే అత్తాపూర్ ప్రాంతాలను హైదరాబాద్ లో కలపటం వల్ల ఈ ప్రాంతాల అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఇక ఆరంఘర్ చౌరస్తా వద్ద ధర్నా కొనసాగుతుండగా పోలీసులు జోక్యం చేసుకుని బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజా శ్రేయస్ కోసం, ప్రాంత శ్రేయస్ కోసం తీసుకోవాలి. అకారణంగా ఆలోచన లేకుండా ఎవరినో మెప్పించుకోవడానికి, ఎవరినో ఒప్పించుకోవడానికి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు హైదరాబాద్ కార్పొరేషన్ లో దాదాపు 80 నుంచి 90 సీట్లలో మజ్లిస్ పార్టీ ఒక పట్టు ఉంటుంది. ఈ రోజు నుంచి కాదు, చరిత్ర 40-50 సంవత్సరాల నుంచి అక్కడ ఎవరు నిలబడ్డా కూడా మజ్లిస్ పార్టీ పట్టు ఉంటుంది, మజ్లిస్ పార్టీ గెలుచుకుంటా వస్తుంది. అట్లాంటి ప్రాంతంలో మా యొక్క మహేశ్వరమే కానీ రాజేంద్ర నియోజకవర్గాన్ని తీసుకుపోయి కలపడం అంటే రేపు రాజకీయంగా కాదు, అభివృద్ధి పరంగా కూడా మేము ఎప్పుడు ఎదగలేము. ఇంకా ఇక్కడ కలెక్ట్ చేసిన ట్యాక్స్లన్నిటిని కూడా వాళ్ళు మేయర్ ఒకవేళ ఓల్డ్ సిటీ వాళ్ళు అవుతే వాళ్ళ ప్రాంతానికే పెట్టుకుంటారు. రాజకీయంగా మా ప్రాంతం వాళ్ళకి ఎవరికి కూడా రేపు మేయర్ అయ్యే అవకాశం కూడా ఉండదు. ఇట్లాంటి చాలా విషయాలు ప్రజల్లోకి తీసుకుపోవాలా, ప్రజల్ని ఒక చైతన్యపరచాలా. హైదరాబాద్ కార్పొరేషన్ వద్దు, మాకు సైబరాబాద్ వద్దు అనే ఒక నినాదంతో ముందుకు పోవాలా. పెద్దలు, ముఖ్యంగా స్థానికంగా ఎమ్మెల్యే గారికి నేను విన్నపించుకుంటున్నాను, దయచేసి మీ యొక్క స్థానాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈ నిర్ణయాన్ని వెనక తీసుకోమని చెప్పండి. అంటే 300 కార్పొరేటర్లు హైదరాబాద్ ఒకటే కార్పొరేషన్గా పెట్టేసి, లేదా చిన్నగా చేయాలంటే మా యొక్క ఎల్బీ నగరే కానీ ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం, రాయన్ నగర్, షేర్లింగంపల్లి, అటు పటంచెరు ప్రాంతాన్ని కలిపి సైబరాబాద్ డివిజన్ చేయండి. అటు వెనకాల మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్న పాత మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ చేయండి. హైదరాబాద్ ఎలా చేస్తారో అది మీ ఇష్టం. కానీ మా ప్రాంతాన్ని